కోటి డిఎంఈ ఆఫీస్ ముందు ఈరోజు ఆశా కార్యకర్తలు ధర్నా చేస్తుండగా పోలీసులు వారి పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఆ గాయాల పాలైన ఆశా కార్యకర్తలు ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా వారిని మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ అండ్ గంగుల కమలాకర్ ముగ్గురు పరామర్శించి మీడియాతో మాట్లాడారు. थोड़ा पीछे हटाओ साहब, अम्मा तुम पीछे हटाओ, देखेंगे पीछे। గత చరిత్రలో మేము ఎప్పుడు చూడని విధంగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వారి నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఈరోజు మా మహిళా సోదరిమణులు ఆడబిడ్డలు, అభం శుభం ఎరగని ఆడబిడ్డలు, ప్రజాసేవ తప్ప ప్రజలకు సేవలు చేసుడు తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకు రాజకీయం అంటే కూడా తెలియదు. ఏ గ్రామాలలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆశా వర్కర్లు చూసుకుంటారు. వాళ్ళకు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఆశా వర్కర్లు చూసుకుంటారు. ఈరోజు ఆశా వర్కర్లు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మీ పార్టీ పెట్టిందో దాని అసెంబ్లీ నడుతుంది కదా, మీకు మా ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మీకు జ్ఞాపకం చేయాలని చెప్పేసి మా యొక్క ఆడబిడ్డలు ఆశా వర్కర్లు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడం రాలే, మంత్రుల ఇల్లు ముట్టడించడం రాలే, ఏ ముఖ్యమంత్రి ఇంటికి ముట్టడించడం రాలే. వాళ్ళ అధికారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారిని కలవాలి, కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఏదైతే మేనిఫెస్టో ప్రభుత్వం పెట్టిన రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాకు నెలకు జీతం 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. అలాగే మాకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరం అయింది, మరి ఇంకేం కాలేదు. మీరు మా ప్రభుత్వం తీసుకెళ్ళండి అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కలుద్దామని పోయడం జరిగింది. అంతే, అంతకనేం చేయలే, అద్దాలు వాళ్ళు కొట్టలే. కానీ ఈరోజు వాళ్ళను నిర్దాక్షిణంగా పోలీసులు తీసి, ఒక ఆడబిడ్డ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషిని ఆమె నిర్దాక్షిణంగా తీసి 4 పోలీసులు తీసి బయట పారేసి చచ్చిపోయిందని పారేసిన తర్వాత కనీసం దెబ్బ తగిలితే ఆసుపత్రి తీసుకోపోకుండా అంబులెన్స్ వేసుకొని 1 గంటన్నర వైపు తింపిరు చచ్చిపోయింది కావచ్చు అని. దాంతోపాటు రహీం బి అనే ఒక ఆశా వర్కరు ఆమె నిర్దాక్షిణం కొడితే 2 గంటల వరకు కూడా ఆమెకు స్పృహ లేకుండా నోట్ల నురుగులు కప్పితే మా ఇమ్మీడియట్గా మా కేటీ రామారావు గారు పుటావుటిన ఒక బృందాన్ని మేము రావడం వలన మా మహమ్మద్ అలీ సాబ్, ఎక్స్ హోమ్ మినిస్టర్ సాబ్, మా సత్యవతి రాథోడ్, మా యొక్క రూప్ సింగ్ గారు, మేమందరం కూల్చా ఈరోజు రావడం జరిగింది. చాలా బాధాకరం. వచ్చినవడం యథా రాజా తథా ప్రజ, హాస్పిటల్ పట్టించుకున్న ఆతులేదు. మీరు రాగానే మళ్ళా పట్టించుకునే యాక్షన్ చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు చచ్చిపోయి ఉన్నారని భావించారు. చచ్చిపోతే ఎవరు బాధ్యత? ఆ కుటుంబానికి చచ్చిపోతే ఎవరు అండగా ఉంటారు? వచ్చిర్రు ఎంతమంది పోలీసులు ఆపగలుగుతారు వీళ్ళందరినీ? కానీ ఆశా వర్కర్కు నిజంగా మీరు హామీ ఇచ్చినట్టు సంవత్సర కాలం మీద జ్ఞాపకం చేస్తున్నాం. 18,000 రూపాయలు నెలకి ఇవ్వమని చెప్పి ప్రధాన డిమాండు. అందులో ఏ పార్టీ కూడా లేదు. కేవలం ఆశా వర్కర్లు మాత్రమే ఉన్నారు. ఇంకా పొలిటికల్ ఎజెండా కూడా లేదు. కేవలం ఆశా వర్కర్లు మాత్రమే. వాళ్లకు రవీంద్ర కుమార్ అడగటానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా పోలీసులను అడ్డు పెట్టుకొని వాళ్లను అమానుషంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి సంతోష స్పృహలో నుంచి వచ్చారు. అలాగే ఇంకో మహిళ రహీం బి ఇంకా మరి చెస్ట్ పెయిన్ వస్తుందని బాధపడుతున్నారు. ఆమె ఇంకా ట్రీట్మెంట్ అందుతూ ఉంది. సర్కారు ఇవాళ చేసిన ఈ నిర్వాకానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆశలకు ఆశ పెట్టి కేసీఆర్ ప్రభుత్వంలో చాలా సంతోషంగా వాళ్ళని అన్ని రకాలుగా మేము ఆదుకున్నాం. కానీ వాళ్ళకి ఆశ పెట్టి 18,000 ఇస్తా అంటే ఒకవైపు మహిళల పేరుతోని ఈ రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు, ఇందిరమ్మ రాజ్యం అని. ఒకవైపు ప్రజాపాలన అని చెప్పి పెద్ద పెద్ద బడాయి మాటలు మాట్లాడుతూ ఇవాళ సోనియా గాంధీ బర్త్డే అని సెలబ్రేషన్ చేస్తున్నారు. మేము తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ సకల జనులను కలిపి ఆయన పోరాట ఫలితం తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి కావాలని ఆయన చేసిన నిరాహార దీక్ష ఫలించి తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాల్సిన రోజు
ఇంతమంది ఆశా వర్కర్ల కుటుంబం మరి వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసి నీళ్ళు వచ్చే విధంగా చేసిన రేవంత్ రెడ్డికి మా ఆశా వర్కర్ల మరి శాపాలు తప్పకుండా తగులుతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. अरे